ఆచి చికెన్ మసాలా డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కనపడంతోనే లోక్సభలో వీగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితమైందని తెలిపారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్రపూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందన్నారు. మహిళా కోటా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును ముడిపెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్సభలో బిల్లు వీగిపోయేలా చేశాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రయత్నం చేసిందని, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి దానిని సెన్సెక్స్ కు లింక్ చేశారన్నారు. ఇప్పుడు 2011 సెన్సెస్ ఆధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచిందంటూ మండిపడ్డారు. జై తెలంగాణ, జై భారత్. భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా నిర్దుష్టంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి మహిళల కోసం బిల్లు పెడుతున్నామని ఏదో రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డీలిమిటేషన్తోని కలిపి పెట్టి ఇవాళ ఆపోజిషన్ పార్టీస్ అన్ని ఒక దగ్గరకు వచ్చి ఆ మహిళా బిల్లును ఓడగొట్టేటట్టు చేసిండ్రు. అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ మహిళల్ని వంచినారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఆల్రెడీ ఒకసారి పార్లమెంటు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మహిళా బిల్లు పాస్ చేసిండ్రు. దాన్ని సెన్సెస్తో అంటే జనగణనతో ఆనాడు లింక్ చేసిండ్రు. ఇప్పుడేమో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మేము పాత జనాభా లెక్కలనే వాడుకుంటాము, కాకపోతే డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అని పెట్టి